గంటలకు అది కొనింగ్ వచ్చి తోసి ఒకరిని ఒక మేనత్తని తెలవదు, ఒక మేనమామని తెలవదు, పిన్నయ్యని తెలవదు, పెద్దయ్యని తెలవదు, ఒకరిని తెలవదు. అందరినీ కొనికి బిడలు ఏవాడ చూసిన స్కూల్లోనే కూర్చొని పెట్టి 100 మార్క్ మీ వాళ్ళకు ఉదవదే. అందరు చుట్టాలే బిడ్డకు తెలవాలా. మన ఇంటి సాంగాన్ని కన్నారా బిడ్డ చూసేదా ఆ బిడ్డ మనకు అమెరికాలో ఉండాలనే ఎన్నం వచ్చే దాన్ని సడిపింది మీరుదా. దాన్ని మీ బిడ్డ బయట పోయి బిడ్డ నడిచింటే పిలిస్కిన్మండా ఆ బిడ్డకు ఆ సాంగాన్ని చూస్తేదా మనకు అమెరికందా పెద్దది. దాన్ని ఇంత సాంగ్యం చేసేరే మనకు ఇది మారగా చెయ్యాలనే ఎన్నం బిడ్డకు ఎప్పుడు వచ్చింటే మీరు పిలిస్కిన్ పోతేదా వస్తే చెప్పితే రాదు. మనం పెద్దాళ్ళకే కులమేమి గోత్రమేమి తెలవాపని ఎందరికని ఇంటి పేరు కరెక్ట్ తెలిసి చెప్పండా. వాళ్ళ ఇంటి పేరు మొదలు తెలిసినా మన గుడి యాడ్ ఉండదు అని తెలవలేదు. ఫేస్బుక్ లో వేసారు ఈ కులానికి గుడి యాడ్ ఉండదు అట్టంట. ఏందో చేసుకుందాం పెద్దాళ్ళని దాని నుంచి అవేర్నెస్ ఇచ్చేదని పెద్దాళ్ళకి ఇవ్వాలి, బిడల్కి ఇవ్వాల్సిన లేదు. బిడలని తెలివిగా ఉండారు. మొదల్ల మీ బిడల దగ్గర తెలుగులో మాట్లాడండి, ఒయిటి తమిళ్లో మాట్లాడేమో, లేదంటే ఇంగ్లాండ్లోనే పుట్టిన మరి ఇంగ్లీష్లతో మాట్లాడేమో. ఇంగ్లీష్ అనేది ఒక మొళిండా, అది అరివు కాదుండా. ఇంగ్లీష్ తెలిస్తే అరివు ఉండేవాళ్ళంటే చెప్పనే ముడించదు. అది ఒక మొళి, మన బతికే దానికి అది ఒక మొళి అంతదా. అది ఎప్పుడు కావాల్సిన చూసుకోవచ్చే. ఇది తల్లి మొళి అనేది ఉయిర్ మారగా దాన్ని ఉడిసేసింటే మళ్ళా పట్టనే ముడించదంటే యోసన చేస్తుండా. ఇంకొక ఫ్యాషన్ మన దీంట్లో ఒక 4-5 పాయింట్గా పెట్టుకుని ఇంకొక ఫ్యాషన్ డైవర్స్. ఎన్ని డైవర్స్ కమ్మాళ్ళు నేను 50% డైవర్స్ నిలుచుకుని ఉండారు. ఎలా అవేర్నెస్ లేదు. పెళ్ళింటే ఏమి, కుటుంబం అంటే ఏమి, ఉడిసిచ్చిపోయేదింటే ఏమింటే తెలవలేదే. నేను ఒకే ఒక అమ్మగారని కోచుకోదండా. పిల్లలు పెట్టుకుని ఉంటే అమ్మగారికి అని చెప్పేనే డైవ్ చేసి పెళ్లి చేసి ఇచ్చేస్తే బిడ్డ వాళ్ళకలా ఓరినే తలవడవద్దండా. నిన్ను ఎట్టా సాంకేతి తెలుసునానేనే నెయ్యిగా పాలుగా పోసి నువ్వు ఇంత కష్టమా పడాలా ఏంటికి దానికని నువ్వు పాంతలు విడిసేవు. ఏండా కట్టికిని పోతే అత్తకి పాంతలు విడిచలేదు, మనం మొగాంటికి పాంతలు విడిచలేదు. ఈ పనన్నీ నువ్వు చేసేదానికా నేను అట్టా సాంకేతి నేనేంట చెప్పి ఆ పిల్ల వాళ్ళకన్నా సెడిపేది ఓరుంటే అమ్మదాండా. దీని నుంచి దాంటే నేను ఇంత వివాహరత వచ్చి నేను 1 లక్ష రూపాయలు సంబళం తీసేనే వాండి చెప్పేదాన్ని నేనే వినేది. ఎట్టంట కుటుంబం ఉండే ఇద్దరునే ఉడిసిచ్చిపోతేదానా కుటుంబం. మన అమెరికాలో ఇంకా మేట వివాహరతే ఉండకూడదు. దీనికి మొదలు అవేర్నెస్ ఇయ్యాలి. వివాహరతనేదే ఉండకూడదు. ఇట్టనే వివాహరత అంటే పొయ్యినుంటే ఓరికినే పెళ్లి కాదు, అట్టనే అన్ని వాళ్ళు వండుకోవాల్సిందా. మన పిల్లలు ఉండేదే ఒక 40% ఉండారు, 20% బయట ఓడిసారు. 25 వయసులో పెళ్లినారు. మన పిన్నాళ్ళకి 40 నాళ్ళు పెళ్లి కాకుండా కూర్చొనికి ఉండారు. దీనికని ముడివేమింటే మనకు అవేర్నెస్ రావాలా. పెళ్లి కట్టించాయంటే కష్టమో నష్టమో నీ ఇంటికాడ ఉండి నువ్వు సాధించి సూపుంటే చెప్పే అమ్మ వాళ్ళు వస్తారు అంటే పిల్లలు వాళ్ళకి బాగుండే. నువ్వేంటికుండావనే నీకు సంపాదించి పెట్టున్నా నువ్వు ఇంటికి తిరిగి వచ్చా ఇంటి చెప్పే అమ్మ ఉండితే ఏ పిల్లలు వాళ్ళకన్నా బాగుండదు. నేను వివాహరత చేసుకునే 50% పిల్లలోட వాళ్ళకన్నా సెడిపేది వాళ్ళ అమ్మగారుదా. ఇది ఉண்மை అన్ని తమిళాన ఇదిదా ఉண்மைగా నడుచుకుని ఉండాది. దాని నుంచి ఇంకా మేట బిడల్ వాళ్ళకన్నా దయచేసి సెడపద్దండ యోసన చేస్తుంటా. మీ పెళ్లి దినానికి వసతిగా ఉండే వాళ్ళని మీ పెళ్లి దినానికి ఒక పెళ్లి చేసి పెట్టండి. ఒయిటి తక్కువైపోదే. వసతిగా ఉండే వాళ్ళు పెద్ద ఇల్లు ₹1 వేసి ఇల్లు కడుతుంటే ఒక 4 లక్ష రూపాయలకి ఒక ఇల్లు కట్టిండా. మీకు వాళ్ళతో కువించుకినే ఉండే మీ 2000 మనుషులను పిలిచి కూడేసేది ఒయిటి, ఒక మనిషికి ఇల్లడం చేసి ఇచ్చేది ఒయిటి. దాన్ని మనసులో పెట్టుకోండా. ఇదన్నీ కాకుండా అందరూ సెప్రి మన అధికారంలో ఉండాలంట. దయచేసి అరస్యల్ వద్దంటే చెప్పద్దండా. అరస్యల్ లేదంటే మన ఇనాన్ని అழிచేస్తారు. మీరు ఏ కచ్చలు కావాల్సిన వాళ్ళు ఉండండా, ఏ కచ్చలు కావాల్సిన వాళ్ళు ఉండండా. ఒక కచ్చిలు ఉండేవాళ్ళు మీకు సపోర్ట్ చేయబడుతుంది. నడునెలలో ఉండేవాళ్ళు ఆ తొగిదులు ఉండేవాళ్ళు అందరూ వైట్ చేసి కమాండ్కి సపోర్ట్ చేయండా. అరస్యల్ లేకుండా పోతే మన ఇలా అழிంచిపోవే. మక్కల్ ప్రతినిధులు ఎందరుండ ఉండాము. మన ఇంత ఎన్నికల తమిళనాడులో ఉండాము. ఎన్ని ప్రతినిధులు ఉండారు. ఇప్పుడు వచ్చి నేను కచ్చి ఎన్నో కచ్చి మినిస్టర్ కచ్చి ఈడ కచ్చిని చూస్తీమా. మన జాతిందా చూసామే. మన అరసియల్ ప్రతినిధులు నిండా మనుషులు వస్తే మట్టుందా మన ఇనాన్ని కాపాడ ముడించు అధికారాల్లో మన మనుషులు నిండా ఉండాలి. ఐఏఎస్ ఆఫీసర్లు ఇందరూ ఉండారు. నేను ఎన్ని బిడ్డలు ఉండారు. అరసియల్ అధికారాలన మన బిడ్డలు రావాలా, దాంట్లో ఉండాలా. ఉండితే మట్టుందా మన ఇనాన్ని కాపాడ ముడించు. ఇంకనాలో ఒక పెద్ద విழிப்புணர்வு రావాలా. మన ఇనానికి పని చెయ్యండా. ఒక జాతి నే జాతి పేరు చెప్పేదానికి విరుంబలేదు. ఆ జాతిలా ఒక రహస్య కూటం నడిపించారు ఆయా మావటాన్లా. ఆ మావటంలో ఆ కలెక్టర్ ఆఫీస్ లా ఎందరు ఆ జాతిలో పడిలుండారు.
తాలూకా ఆఫీస్ లా ఎందరు పనిలు ఉండారు మన జాతి వాళ్ళు వస్తే ఎట్ట పని చేసి ఇయ్యాల తెలవకుండా ఆ కార్యాలను ఎట్టా చేసి ఇయ్యాల ఇది మరగని నేను తిట్ట వేసారుండా ఇది మరగని ఉండాది మనం ఏం చేస్తామే వాటికి పనేమి అటని చెప్తామే ఒక కలెక్టర్ ఆఫీస్ లో మన మనుషులు ఉంటే కమాండ్ పోతే ఉడనే ఆ పనిని చేసియండా అదే మరగ ఒక తాలూకా ఆఫీస్ లో మన కమాండ్ పోతే కమ్మాళ్ళు నుండి తింటే ఉడనే ఆ పనిని చేసియండా మిమ్మల్ని చట్టానికి పురంపుగా చెయ్యమని చెప్పలేదే చట్టానికి ఉట్పడి మనకు అమెరికానికి ప్రిఫరెన్స్ ఇచ్చి చేసియండి ఇది మరగ అన్ని జాతిలో ఉందిండా నేను ఇంట మాట్లాడేదానికి పోయేనే ఒక తాముల రహస్య కూటం వేశారు తాలూకా వారిగా ఆ జాతికి రహస్య కూటం వేసి ఆ அரசு అలువలగాన్ల ఓరోరు వాళ్ళ జాతిలు ఉండారో వీళ్ళు పోయినారంటే ఉడనే ఆ పనిని చేసి ఇచ్చారు ఇదని మన కమ్మాళ్ళకి రావాలంటే ఈ ఒట్టుమ లేదంటే పెట్టుకోండా మాలిక్ కపూర్ వచ్చి 11వ నూற்றாண்டுలో తమిళనాటును అழிచేసా ఆడుంటి వచ్చిన కమ్మాళ్ళుగా ఈ తమిళనాటుని నిర్మాణం చేసి తమిళే నేను ఇంత వళందిన దానికి మన తెలుగర్లదా కారణం అటైతే తెలుగర్ను ప్లాన్ చేసి అழிచుకునుండారు దానికన్నీ విడివి ఏమింటే இளைஞர்கள் அரசியலுக்கு ராவாலா மிக பெத்த மாற்றம் கட்டாயம் கொணிக்கின் ராவாலா அரசியல் వద్ద ఓరు அரசியல் మాట్లాడద్దంట చెప్పద్దంట మన బిడల్ రావాలా పిల్లలు సాధారణ పని కాదు 3 నెలల మంటి ఒగొక నాండు పిలిచారు ఏమ్మా చెయ్యాలా ఎట్టమ్మా చెయ్యాలా ఓర్ని మా పిలవాలటంట ఈడుండి ఆడపోయి మనకేమి సంపాదించేమి జాలి ఉండదు ఆమెను తెలవకుండా మన ఇనం బాగుండాలంటే వీళ్ళు పడిన కష్టమని మనకాగదా దాని నుంచి ఇంకా ఒగురొగురు మనసులో ఒక పెట్టికిని మన ఇనాన్ని పైకి కొనికి వచ్చేదానికాక వాళ్ళు చేసిన ఆరంభం ఇంకా పైకి రావాలని చెప్పి ఈ మంచి వాய்ப்புనిచ్చాన మీకు అందరికీ நன்றி చెప్పి మీ దగ్గర ఉండి నమస్కారంతోட విடைபெறுகிறேன் நன்றி வணக்கம் எழுச்சியரையாற்றி சென்ற எங்கள் சகோதரி அவர்களுக்கு நன்றியை தெரிவித்துக் கொள்கிறோம். அடுத்ததாக ரோவர் குரூப் ஆஃப் இன்ஸ்டிடியூஷன்ஸ் சேர்மன் கே வரதராஜன் அவர்கள் இங்கு நம் முன் உரையாற்ற வருகிறார். ஏரிக்கோணத்தில் இந்த மக்கள் இலட்சிய தீவை அடையவும் அமைதி புயலை தேடவும் என்றென்றும் அவர்களுக்கு அருள் புரிவாயாக